తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి వ్యాపారంలో లాభాలు, విదేశ ప్రయాణాలు కూడా గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు స్థానచలనాలు గోచరిస్తున్నాయి. కొత్త ఒప్పందాలు, భాగస్వామ్య ఒప్పందాలు ఈ రోజు కలిసి వస్తాయి. సూచనలు, ఆలోచనతో ఏదైనా నిర్ణయాలు తీసుకుంటేనే మంచి జరిగే అవకాశం ఉంది. కోపంలోనో, ఒత్తిడితోనో లేదా అంటే ఆవేశంతోనో తీసుకున్న నిర్ణయాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్టుగా కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా దత్తాత్రేయ స్వామి వారిని కానీ, దక్షిణామూర్తి స్వామి వారిని కానీ ఈరోజు అర్చించే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన మంత్రము ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఈ మంత్రాన్ని సాధ్యమైన సార్లు పఠించే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి పనుల్లో విజయాలు, ఆర్థిక లాభాలు. మీకు చెప్పదగిన సూచనలు కోపాన్ని నియంత్రించుకునే ప్రయత్నం చేయండి. ఒక ప్రమాదము అంటే ప్రయాణాల్లో ప్రమాదం కావచ్చు, మీరున్న స్థితిలో కానీ ఏదైనా ఒక అంశం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రమాదం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. సూచనలు, మీరు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండడం కానీ, డాక్యుమెంట్స్ కానీ, ధనము కానీ కొంచెము జాగ్రత్తగా పరిశీలన చేసుకుని ప్రయాణం చేసుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము నవగ్రహ ఆలయంలో కుజుడికి మీ పేరిట ప్రత్యేకమైన పూజ చేయించుకున్నట్టయితే కనుక కొంత మంచి ఫలితాలు పొందుతారు. మీకు చెప్పదగిన మంత్రము ఓం కుజాయ నమః. ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు ఉదయం పూట చదువుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే వారికి విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, రాజకీయ నాయకులకు వీరి ముగ్గురికి చాలా అనుకూలంగా ఉంది. మిగతా రంగంలో ఉన్న వాళ్ళకి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోండి. ధనపరంగా ఈరోజు ఏ ట్రాన్సాక్షన్ చేసినా గమనించుకుని చేసుకోండి. కొంత నష్టపోవడం కానీ, మోసపోవడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. సూచనలు, మాటల్లో జాగ్రత్తగా ఉండండి. పరిహారాలు గురువుకు పూజ చేయడంతో పాటు గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకోవడంతో పాటుగా మంత్రము ఓం బుం బృహస్పతయే నమః. ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదివినట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి.